భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల కేంద్రంలో లగచర్ల రైతన్నలను కాపాడాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల రైతులపై చేస్తున్న అరాచకాల నుండి కాపాడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ఈరోజు భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం భూపాల్పల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, జాగృతి నాయకులు కలిసి భూపాల్పల్లి పట్టణ కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి లగచర్ల రైతులను కాపాడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. వెన్నుముకైనటువంటి రైతన్న, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు బేడీ లేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యగా భావిస్తా ఉన్నాం. మరి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లగచర్ల రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులను బేషరతుగా వెత్తివేసి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు వేడి లేచి ఒక క్రిమినల్స్ లాగా, ఒక తీవ్రవాదుల్లాగా మరి వాళ్ళను భావించుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళ భూములు వాళ్ళ సొంత సీఎం కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి లగచర్ల గ్రామంలో ఒక గ్రామాన్ని కూడా ఒప్పియలేనటువంటి ముఖ్యమంత్రి దత్తమాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే బేషరతుగా వాళ్ళపై పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తేసి వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజులలో ఏవైతే రైతులకు కానివ్వండి, అదే ప్రజలకు కానీ ఇచ్చినటువంటి హామీలు కనుక ఇవన్నీ దశల వారీగా టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి భవిష్యత్ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేసేటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో తీయకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం తెలుసుకుంటూ బేషరతుగా వెంటనే వాళ్ళని విడుదల కేసులన్నీ ఎత్తివేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నియోజకవర్గంలో మరి రైతులకు ఒక దొంగల్లాగా ట్రీట్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి వేడీలేసి ఒక అరాచక పాలన సాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజానికి వ్యతిరేకంగా గౌరవ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రైతులకు మద్దతుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ నెరవేర్చకపోగా తన సొంత నియోజకమైనటువంటి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఫార్మా హబ్ పేరుతో లఘుచర్లలో ఉన్నటువంటి రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రైతులందరూ తిరగబడితే వాళ్ళందరి మీద కేసులు పెట్టి అక్కడ రైతులకు మద్దతున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ పైన అక్కడ గిరిజన సోదరులైనటువంటి రైతుల పైన కూడా కేసు పెట్టి జైలుకు పంపించి వాళ్ళకు జైలుకు తీసుకెళ్లి అనారోగ్యం పేరుతో వాళ్ళ హాస్పిటల్కు పోతే కూడా వాళ్ళకు ఒక టెర్రరిస్టుల మాదిరిగా బేడీలేసి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక, విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది. 6 గ్యారంటీలు, 420 హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఒక విధ్వంసమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులను మార్చుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాపాలన కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, లీడర్లను గ్రామాల్లోకి రానియమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము. ఇక ముందు ఇలాంటి వాటిని టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.